మిమ్మును చేర్చుకునే ప్రకారము. ఎవరంట మనల్ని చేర్చుకుంది? క్రీస్తు మనల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మనము కూడా ఏం చేయాలంట? ఒకరిని ఒకరము చేర్చుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఒక సంఘములో కావాల్సిన ఒక సత్క్రియ గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇది. దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే తన స్వరక్తమునిచ్చి ఈ భూలోకంలో మనందరి కోసం నరరూపిగా ఉద్భవించి తన ప్రాణాన్ని మన కోసం త్యాగము చేసి మనలందరినీ కూడా తన కుమారులుగా కుమార్తెలుగా చేర్చుకున్నాడో, అదే విధంగా మనల్ని కూడా మనమేం చేయాలి అంటే మరి ఒక వ్యక్తిని మనలోకి చేర్చుకోవాలంట. చేర్చుకొనట అంటే మనం నూతనంగా మన సంఘంలోకి ఎవరొచ్చినా చేర్చుకోవాలి. ఎవరెవరిని చేర్చుకోవాలో కొన్ని విషయాలు చెప్తాను, మళ్ళీ నేను అడుగుతాను, గుర్తుపెట్టుకోండి లేదా రాసుకోండి, ఓకేనా? ఎవరెవరిని చేర్చుకోవాలో నేను చెప్తా. నూతనంగా మన సంఘానికి ఎవరొచ్చినా మనం చేర్చుకోవాలి. పాపులను చేర్చుకోవాలి, దిక్కులేని వారిని చేర్చుకోవాలి, బలహీనులను చేర్చుకోవాలి. అదేవిధంగా మరి దైవ సన్నిధికి వస్తూ భక్తి చేస్తూ పడిపోయి మరలా తిరిగి వచ్చి క్షమాపణ ఏడుకుంటున్న భక్తిహీనులను కూడా మనం చేర్చుకోవాలి. సేవకులను చేర్చుకోవాలి. ఎవరైతే వీరందరినీ కూడా సంఘంలో చేర్చుకుంటారో వారికి దేవుడు ఒకటి దాచి ఉంచాడంట. ఆ దాచి ఉంచిన మేలును మనం పొందుకోలేకపోతున్నామంటే వీరందరిని కూడా చేర్చుకునే తత్వం మనలో ఉండకూడదు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఒకే సహవాసంలో ఉంటున్న నీవు, ఒకే సంఘంలో ఉంటున్న నీవు, ఒక తండ్రికి తల్లికి కుమారులుగా కుమార్తెలుగా ఎదుగుతున్న మనలో ఉండవలసింది ఏంటంటే నూతనంగా ఎవరైనా రాని, దేవుడు వారికి ఒక తలంతు ఇచ్చారా, ఆ తలంతు ద్వారా వారిని నువ్వు చేర్చుకో. నీకున్న సమయాన్ని, నీకున్న అవకాశాన్ని, నీకున్న తలంతిని వారికి అప్పగించు. వారిని నువ్వు చేర్చుకో. చేర్చుకోవటం వల్ల దేవుడు ఎనలేని ప్రేమను నీపై చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.